సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి గోపాలగౌడ మట్టి వాసనలు తెలిసిన రైతు బిడ్డ అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డబ్బు కోసం కాకుండా సగటు ప్రజలకు న్యాయం చేసేందుకు గోపాలగౌడ వచ్చారని ఉద్ఘాటించారు. తన వృత్తి జీవితాన్ని కార్మికులు కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంసించారు. పర్యావరణం మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన రెగ్యులర్గా నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాకు ఫోన్ చేసి ఆయన శుభాశీస్సులు తెలిపారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మహానుభావుల పరిచయం, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ. నాకేం అవసరం లేదు, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ తరాల భవిష్యత్తు కోసం. సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు, ఖుషీ తర్వాత నేను ఒకటే ఆలోచించాను. సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే 2-3 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది, కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని 2000 ఆలోచిస్తే ఈరోజు కొద్దిగా ఫలితం చూస్తున్నాం. ఆ ఫలితం, ఆ థాట్ వెనక, ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి, మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం, ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు. ఇది ఈ సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం, మంచిది, కానీ మనకి సినిమాకి వెళ్ళి చూడాలన్నా పర్యావరణం కానీ, అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొర్లుతూ ఉంటాయి. అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు, ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని. పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం. ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు, చెరువులు కలిగి ఉన్న ప్రాంతం. ఇది మన పూర్వీకులు, మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ, నీటి పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానాన్ని. పార్వతీపురం జిల్లా కురపాం గిరిజన ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాలలో అనారోగ్య పరిస్థితుల్లో గిరిజన విద్యార్థినులు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే 2 ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మృత్యువాత పట్టారని, మరో 120 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 చనిపోవడం జరిగింది, మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర్ల బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు, పిఓ గారు రావడం జరిగింది. 2 పిల్లలు చనిపోయిన తర్వాత, ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే 2వ తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది. మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని. ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు, గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే. ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా 3 పిల్లలకు వచ్చింది, గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు 129 మందికి వచ్చింది.
రెండిటికి కామన్ థింగ్ ఏంటి అని చూస్తే బోరు. అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది. ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో, ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని. మంత్రి గారు చాలా తాపీగా ఈరోజు 5వ తారీఖు 1వ తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే 5వ తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు, ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి అని. నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో. ఏమనంటే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, పిడుగుపాటు వల్ల ఆర్ఓ ప్లాంట్ పోయింది, కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మంత్రి గారు వచ్చి ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి, ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అసలు అందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే 1.5 రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు. ఏంటా అని ఆరా తీస్తే 1.5 రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం. రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, వ్యర్థ రసాయనిక జలాలను తోడించాలి. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్ శెట్టి డిమాండ్. వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని, వ్యవసాయం పడడం లేదని, వెంటనే రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మెల్లోడు గడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు సైతం ముక్కు మూసుకుని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పీసీబీ అధికారులు తూతూ మంత్రంగా రామ్కి యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఈ ప్రాంతాన్ని పరిశీలించారని, తీసుకున్న చర్యలేమిటో అర్థం కాలేదని అన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రామ్కి యాజమాన్యానికి అడుగులకు మడుగులు ఉన్నారని, ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే కూటమి నేతలు రామ్కి యాజమాన్యానికి అండగా నిలవడం వల్లనే ఈ రకంగా వాయు జల కాలుష్యానికి రామ్కి యాజమాన్యం కారణమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడుతామని గనిశెట్టి హెచ్చరించారు. పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటనలు అనేటువంటి చోటు చేసుకుంటేనే కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఫార్మాసిటీ నుండి వదులుతున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు అనేటువంటి ఈ మొల్లేడు గడ్డలో వెదావిచ్చిగా వదులుతూ ఉన్నారు. గతంలో కూడా ఈ రకంగా వదిలితే మేము దీని మీద ఫిర్యాదు చేస్తాం. సిఐటి నాయకత్వం ఫిర్యాదు చేయడంతో అప్పుడు అధికార యంత్రాంగం పర్యటించింది. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించి ఈ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పత్రికల్లో మేము చూస్తాం. ఏదో చర్యలు తీసుకుంటారేమని మేమంతా ఆశపడ్డాం, కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ రకంగా చర్యలు తీసుకోకపోగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మేము చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అనేకసార్లు వెల్లడించారు, కానీ వెల్లడించిన దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రకంగా పొల్యూషన్కి గురవుతుందో వాటరు, ఈ వ్యర్థ రసాయనిక జలాల వలన భూగర్భ జలాలు నాశనం అయ్యి ఈ బర్నింగం కానీ పరవాడ ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలు మంచి నీరుకి, మంచి నేలకి, మంచి గాలికి మొగ్గమాస్తున్నటువంటి పరిస్థితి. అందుకని దీని మీద ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా. రామ్కి యాజమాన్యం బరి తెగించి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఎస్ఆర్పురం పంచాయతీలో అనేక గ్రామాల్లో గిరిజన ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మా గ్రామాలకు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మంచినీటి సదుపాయం గాని కల్పించట్లేదని వాపోయారు. అందరికీ నమస్కారం అండి. పరదేశి బుద్రయ్య, అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పురం పంచాయతీ లెటికివలస గ్రామం. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా సీసీ రోడ్లు స్పందించలేదు. అసలు ఆ రోడ్డు బాగాలేదు, ఇబ్బందిగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి లిటికల్స గ్రామాన్ని సీసీ రోడ్డు కావాలని కోరుచున్నాము. నా పేరు సొట్టయ్య గారు, నా పేరు నంబర్ గారు. నేను మాట్లాడుతున్నాను సార్. మాకు చాలా ఇక్కడ ఎవరు ఏ అధికారం కూడా మాకు పట్టించుకోవడం లేదు. మాకు ఎవరు కూడా వాళ్ళ దగ్గర కాలు పాదులు పడినా సరే మాకు పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఇలాగ ఉన్నది. మీ దయచేసి మాకు సహకరిస్తే రోడ్ వస్తుంది. నమస్కారం సార్. నా పేరు సోమల గడ్డయ్య సార్. నేను అలాగే ఇదిగో అనంతగిరి మండలం ఎన్ఆర్పురం పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా సార్. మాకి ముత్తాతల కాడ నుంచి చిన్నప్పటి నుంచి ఇదిగో ఎన్ఆర్పురం పంచాయతీలో నివసిస్తున్నాం. 40 కుటుంబాలు ఉన్నాయి సార్ మావి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా కనీసం స్పందించడం లేదు సార్. సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నేను ఈ ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం ప్రతి పంచాయతీలు ప్రతి మండలాలకు తిరిగేసి ఇదిగో నేను రోడ్డు సదుపాయాలు చేస్తాననేసి మాట ఇస్తున్నాడు సార్. కనీసం మా ఎన్ఆర్పురం పంచాయతీకి కనీసం ఇన్ని ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు సార్. మా రోడ్డు కనీసం రోడ్డు సదుపాయం లేదు, నీటి సదుపాయం లేదు. మీరు ఈసారి ఆయన కనీసం కూటమి ప్రభుత్వం మా వీడియోని చూసి మీరు గౌరవించి వెంటనే రెస్పాండించి స్పందిస్తారనేసి కోరుకుంటూ, అలాగే డిప్యూటీ సీఎం కూడా స్పందిస్తాడనేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రోడ్ చేయాలి కావాలి సీసీ రోడ్డు వేయాలి, సీసీ రోడ్డు చేయాలి, అధికారులు స్పందించాలి, సీసీ రోడ్డు వేయాలి. అల్లూరి జిల్లాలో జీప్ లో అక్రమంగా తరలిస్తున్న 502 కేజీల గంజాయిని పెద్దబయలు పోలీసులు స్వాధీనపర్చుకుని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి మన్యంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమార్కులు ఏదో మార్గంలో గంజాయి గుట్టుగా తరలించే చర్యలు చేపడుతున్నారు. నీదే ఏం పేరమ్మా? ఇంటి పేరు? నాన్న పేరు? ఏ ఊరు? ఏ పంచాయతీ వస్తుంది? మండలం? మీదేం పేరమ్మా? పల్లిపోయిన రమణబాబు సార్. ఏ ఊరు? ఏ మండలం? జీమడగల మండలం. ప్రసాద్, ఇందులో ఏముంది? బ్యాగులో ఏముంది? చిరు ఏముంది బ్యాగులో? మరి గంజాయి రవాణా చేయడం నేరం తెలుసా? తెలుసా? గతంలో కేసులు ఉన్నాయా నీ మీద? రమణ లేదు సార్, నా మీద. ఓకే. ఎక్కడ కొన్నారు? వెయిట్ చేయండి వెంకట్. మీరే గారు బ్యాగ్ నెంబర్ 125 kgs. నోట్ చేయండి. బ్యాగ్ నెంబర్ 25 kgs. బియర్ గారు 25 kgs. నోట్ చేయండి. టోటల్ 20 బ్యాగ్స్. బియర్ గారు టోటల్ 20 బ్యాగ్స్. 18 బ్యాగ్స్ 25 ఉన్నాయి. 2 బ్యాగ్స్ 26. టోటల్ 502 kgs. 2 మొబైల్ ఫోన్స్ ఇచ్చేసాం. మొబైల్ ఫోన్స్ 2. ఒక జీప్, ఒక AP30V 3251 జీప్.
వానర్ ప్రసన్న ఇదేనా? ఒక జీపు, 2 మొబైల్స్, పైన 2 kg గంజా సీజ్ చేసి సరిపోతుంది. కల్తీ మద్యానికి మూల విరాట్ జగనే అని చీఫ్ విప్ ఎమ్మెల్యే పంచమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ కల్తీ మద్యానికి మూల కారణం జగనే అని ఆమె మండిపడ్డారు. మీ హయాంలో 3,500 కోట్ల కల్తీ మద్యం జరిగిందన్నారు. మూల విరాట్గా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా. అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు. ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరేదో మాట్లాడటం ఏంటి? మీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. సరే, ఈ స్కామ్ గురించి పక్కన పెడితే మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో 6 మంది కల్తీ మద్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? కనీసం అడిగారా? కనీసం సస్పెండ్ చేశారా మల్లాది విష్ణుని? మీ హయాంలో జంగారెడ్డిగూడెంలో, గోదావరి జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలైన గోదావరి జిల్లాల్లో 26 మంది చనిపోతే నకిలీ మద్యం తాగి మీరు ఏమన్నా మాట్లాడారా అసలు? పైగా అసెంబ్లీలో ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు? అది సహజంగానే చనిపోయారు, చచ్చిపోవటం సహజం, 26 మంది చనిపోతే ఇప్పుడు ఏమైందంట అని మాట్లాడిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, నకిలీ మద్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నవ్విపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ హయాంలో ఎన్నోసార్లు కెమికల్ ల్యాబులు గగ్గోలు పెట్టాయి. మీరు అమ్మేది కరెక్ట్ మద్యం కాదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఇందులో స్పిరిట్ యాడ్ చేస్తూ ఉన్నారు, 30,000 మంది ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయారు, లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు, మీరు యాక్షన్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మీరు కనీసం టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మాడేస్తే పరామర్శ కోసం పెద్ద కర్మకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయనకు పరివట్టం చేయడం ఘోర అపచారమని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగింది. అందరికీ తెలిసిన విషయం. పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం. వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కొద్దిగా. టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు బిఆర్ నాయుడు. చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి శంకు చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారికి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డూ ప్రసాదాలను పట్టుకొని పరివట్టం కట్టటం, ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో